హాయ్, ఇది ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనాలిసిస్. ఇది ఫస్ట్ ప్లేస్ లో తనుజ ఉన్నారు. తనుజ ప్రభంజనం. తనుజ వచ్చి ఒక ముద్దమందారం సీరియల్ ఫేమ్ కావచ్చు, చాలా మంది తను ఓన్ చేసుకున్నారు. మన వీకెండ్ లో కూడా వాళ్ళు వచ్చి చెప్పారు కదా, వాళ్ళ సీరియల్ వాళ్ళు వచ్చి చెప్పారు కదా, నువ్వు ఒక ఇంట్లో ఒక చెల్లిలా, ఒక అక్కలా, ఒక వైఫ్ లా కూడా వాళ్ళే కావాలని కోరుకుంటున్నారు, అంత బాగా నేను ఓన్ చేసుకున్నానని చెప్పారు కదా. మన జనాలు అంతే. మనకి ఒకటి నచ్చిందంటే వాళ్ళలో ఎంత చెడ్డ గుణాలున్నా, వాళ్ళలో మంచి గుణాలున్నా, చెడ్డ గుణాలున్నా వాళ్ళే ఓన్ చేసుకుంటాం. వాళ్ళు తప్పు చేసినా సరే మా బంగారం అనుకున్నట్టే చూసుకుంటారు. సో తనూజ అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇంకా రెండో ప్లేస్ లో సంజన గారు ఉన్నారు. మొన్న లాస్ట్ వీకెండ్ వరకు ఆవిడ వెళ్ళిపోతుంది, నామినేషన్ వెళ్ళిపోతుంది కాదు, లాస్ట్ లో ఉంటా వచ్చింది ఓటింగ్ వచ్చేసి. ఎప్పుడు హౌస్ మేట్స్ మొత్తం కలిసి సంజన గారిని టార్గెట్ చేశారు. వాళ్ళు మాట ఫ్లిప్ అవుతా, ఉదయం ఒక పాట సాయంత్రం ఒక మాట చెప్పేసి, ఉదయం ఏమో వీళ్ళంతా కలిసి అంటే షూటింగ్ జరిగేది, ఉదయం సాయంత్రం తిరుగుతుంది కదా శనివారం రోజు, ఉదయం ఏమో ఉండాలా అని చెప్పేసి ఓట్లేసి మళ్ళీ సాయంత్రం వేసరికి ఒక చెట్టు పెట్టి ఏం ఉండకూడదని చెప్పి చెట్లను తీసి డస్ట్బిన్ లో వేశారు. వాళ్ళు ఫ్లిప్ అయ్యారు. సో వాళ్ళ చేతులతో ఆవిడ టాప్ 5 లోకి తీసుకెళ్లారనిపిస్తుంది. ఇప్పుడు ఇమ్మానియల్ కూడా వచ్చి నామినేషన్ లేడు. ఇమ్మానియల్ నామినేషన్ లేకుండా ఉండడం వల్ల సంజన గారికి 1000 ఓట్లు కూడా పడుతున్నాయి. ఆవిడ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఇంకా మూడో ప్లేస్ లో భరణన్న ఉన్నారు. భరణన్న కూడా ఓట్లు పడతానే ఉన్నాయి. ఇప్పుడు దివ్య ఎలిమినేషన్ అయిపోయింది. దివ్య కూడా తన పోస్ట్ పెట్టుకుంటుంది కదా భరణన్నకి వేయమని చెప్పేసి. ఆ ద్వారా ఆమెకు వచ్చిన కొద్దో గొప్ప ఓట్లు పడతాయి. మళ్ళీ భరణన్న కూడా ఫ్యాన్ బేస్ ఉంది ఆల్రెడీ. అలాగే సంజన వాళ్ళు కూడా కొంచెం భరణన్నకి ఓట్లు, తనుజ వాళ్ళు కూడా కొంచెం భరణన్నకి ఓటింగ్ అయితే వేశారు. ఇంకపోతే తర్వాత ప్లేస్ లో డీమాన్ పవన్ ఉన్నారు. అసలు డీమాన్ పవన్ ఎక్కడో ఉండాల్సింది అబ్బా ఓటింగ్ లో. ఎప్పుడు ఆ రీతుతో రిలేషన్ పెట్టుకున్నాడో తన ఆట అనేది పోయింది. తన ఆట మర్చిపోయాడు పాపం. ఎంతసేపు రీతు టాప్ 5 లో ఉండాలా, రీతుని పుష్ చేయాలని చూస్తున్నాడు గానీ తను టాప్ 5 లో ఉండాలా, తను పుష్ తను ముందుకు పోవాలని చూడట్లేదు. ఇప్పుడు కూడా సరే ఫినాలే కొట్టేది నేనే అని ప్రెమోలో చెప్తా ఉన్నాడు కదా. ఫస్ట్ ఫినాలే టికెట్ కొడతాడో ఏమో చూడాలా. కొడితే సూపర్, ముందుకు వెళ్ళిపోతాడు. లేకపోతే ఇంకా ఎప్పుడో ఉండాల్సిన మనిషి ఎక్కడో ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్ లో డిమాండ్ పవన్ ఉన్నాడు. ఇంకా 5వ ప్లేస్ లో సుమన్ శెట్టి అన్న ఉన్నాడు. సుమన్ శెట్టి అన్న, రీతు. 5వ ప్లేస్ లో సుమన్ శెట్టి, 6వ ప్లేస్ లో రీతు ఉన్నారు. వెళ్తే ఈసారి రీతుకు డేంజర్ జోన్ ఉంది. డబుల్ ఎలిమినేషన్ అయితే రీతు సుమన్ అన్న డేంజర్ జోన్ లో ఉన్నారు. సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమన్ అన్న బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతారు. సుమన్ అన్న అంత పెద్దగా ఆట ఏమీ లేదు. అసలు పాప ఇంకా ఆట అర్థం కావట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. నామినేషన్ పాయింట్లు అంటే అందరినీ అడుగుతాడు, ఏం చెప్పాలా అని అడుగుతాడు. ఆ టాస్క్ అనేసరికి వాళ్ళు ఎవరు ఎలా చెప్తే ఆ గుడ్డేట్ గా పోతాడు కానీ తనంతా తను ఆలోచించి పెట్టే ఇది లేదు. ఇంకా రీతు అంటే ఎవరు బాటమ్ లో ఉంటారో వాళ్ళని నామినేషన్ లోకి తీసుకొస్తుంది. రీతి సుమన్ ఇప్పుడు నామినేషన్ చేసింది. అంతకుముందు ఎవరెవరు దివ్యాన్ని తీసుకొచ్చింది అంటే ఎవరెవరు బాటమ్ లో ఉంటే వాళ్ళని ఫస్ట్ తీసుకురావడం అమ్మాయికి అలవాటు. సో వీళ్ళిద్దరికి డేంజర్ జోన్ ఉంది. రీతుకి సుమనానికి డేంజర్ జోన్ పక్కా ఉంది. రేపు ఏదైనా టాస్క్ ఆడితే మళ్ళీ ఈ ఓటింగ్ అనేది మారచ్చు.